జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. అబ్జర్వర్స్ తో ఆయన 1-to-1 సమావేశం నిర్వహించారు. జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు జిల్లా పర్యటనలు చేశారు. సమర్థవంతమైన నాయకులు జిల్లాలకు అధ్యక్షులుగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే అబ్జర్వర్స్ దాదాపు వారం రోజుల పాటు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. డీసీసీల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సమావేశాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో డీసీసీల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్తో సంస్థాగత వ్యవహారాలపై చర్చించామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన అడిగిన వివరాలను అందించామన్నారు. కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే నేను ఈరోజు మమ్మల్ని పిలవటం జరిగింది. దానిపైన ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు సంప్రదింపులు వారికి సంబంధించి అది డీసీసీ అధ్యక్షుల నియామకంపై సమావేశం అయితే ముగిసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అప్డేట్స్ ఏంటి? ఎస్ సౌజన్య, తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే అంశంపైన పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సృజన్ అభియాన్ పేరుతో వేసినటువంటి అబ్జర్వర్లు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంటే జిల్లాలకు సమర్థవంతమైనటువంటి నాయకులనే అధ్యక్షులుగా పెట్టడం వల్ల ఖచ్చితంగా పార్టీకి అది మరింత ఊపు తీసుకొస్తుందనే ఆలోచనతో హైకమాండ్ కనిపిస్తుంది. ఇది ఈ మధ్య కాలంలోనే మొదట గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డీసీసీల ఎంపిక విషయంలో హైకమాండ్ శ్రద్ధ తీసుకుంటుంది. అందుకోసమే అబ్జర్వర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఆ జిల్లాకు ఎవరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందనే దాని మీద కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇతర అంశాలపై కూడా స్టడీ చేసుకొని వచ్చారు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఒక్కో జిల్లా నుంచి 6 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేది కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారితో పాటు మహిళలకు, యూత్కు కూడా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ లిస్ట్ అనేది ఇప్పుడు ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు 6 పేర్లు తీసుకొచ్చారు ఒక్కొక్కరి నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి. సో ఇప్పుడు ఏ విధంగానైతే ఒక జిల్లాకు ఒక్కరిని మాత్రమే డీసీసీని ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలా చేయడానికి ముందు ఎవరైతే ఈ పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ సమావేశంలో కొద్ది కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దాంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఈ ముగ్గురితో 1-to-1 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో వాళ్ళ ఆలోచనలు కూడా పూర్తిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఈ నెలాఖరులో, అంటే మరో 4-5 రోజుల్లోనే డీసీసీల ప్రకటన కూడా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సౌజన్య, రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే నేను ఈరోజు మమ్మల్ని పిలవటం జరిగింది.